మావోయిస్టు అగ్రనేత నరహరి సరెండర్ అయిందట. భార్యతో కలిసి లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యుడు 2 రోజుల్లో పోలీసుల అధికారిక ప్రకటనట. మావోయిస్టుల భారీ డంప్ ఒకటి స్వాధీనం చేసుకున్నారట. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయిండు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పోలీసు అధికారి సహాయంతోనే ఆయన లొంగిపోయినట్టు సమాచారం. 1-2 రోజుల్లో నరహరి లొంగుబాటును అధికారికంగా ప్రకటించబోతున్నారట. మరి డంపులు ఏముందట? అసలు ఈ డంపులన్నీ ఏమైనాయి? కొన్ని కిలోల బంగారము, కొన్ని కోట్ల డబ్బులు అని లెక్కలు చెప్తున్నారు, జనరల్గా మాట్లాడుకుంటున్నారు బయట. మరి డబ్బులన్నీ ఏమైనాయి? డంపులన్నీ వాళ్ళైతే తీసుకొచ్చే అవకాశం లేదు. మరి ఎటుపోయినట్టు? మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయన భార్య మరో మావోయిస్టు కూడా సరెండర్ అయ్యారు. నరహరి హనుమకొండ జిల్లాలోని ఒక పోలీసు అధికారికి టచ్లోకి వచ్చినట్లు, ఆయన వీరిని హైదరాబాద్లో ఉన్న డీజీపీ ఆఫీస్కు తరలిస్తున్నట్టు సమాచారం. నరహరి లొంగుబాటు వివరాలను ఇవాళ రేపు పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. ఎవరైనా అసలు అప్పటి పీపుల్స్ వార్ నుంచి ఇప్పటి మావోయిస్టు పార్టీ వరకు 4 దశాబ్దాల పాటు పనిచేసిన ఆయన పార్టీలో సాధారణ కార్యకర్త నుంచి అగ్రనేతగా ఎదిగారు. జార్ఖండ్ ఈస్ట్ రీజనల్ బ్యూరో టెక్నికల్గా పనిచేస్తున్న ఆయన అనారోగ్య కారణాలతో పాటు అక్కడి పోలీసులు చేపట్టిన ఆపరేషన్ను దృష్టిలో పెట్టుకొని లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ జార్ఖండ్ అడవుల్లో ఆపరేషన్ సారండా పేరుతో ఒక ఆపరేషన్ జరుగుతున్నది. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నర్సమ్మ, సోమనారాయణల కొడుకు నరహరి సోమిడిలో కూలీల హక్కులు, ధరల పెంపుపైన ఉద్యమాలు చేసిండు. భూస్వాములు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిండు. 1980లో డిగ్రీ చదువుతున్నప్పుడే మావోయిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడైండు. అప్పటి పీపుల్స్ వార్ రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, క్రాంతి రణదేవ్తో ఏర్పడ్డ పరిచయంతో ఉద్యమంలోకి పోయిండు. కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిండు. కేంద్ర కమిటీ సభ్యుడిగా జార్ఖండ్ ఈస్ట్ రీజనల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిండు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయన భార్య సైతం పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో ముగిసిన శకమట. ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలు తక్కళ్లపల్లి వాసుదేవరావుతో పాటు బడే చొక్కారావు ఇప్పటికే లొంగిపోయారు. ప్రస్తుతం కేంద్ర కమిటీలో ఉన్న నరహరి కూడా లొంగిపోవడంతో ఇక సీనియర్ నేతలంతా ఖాళీ అయినట్లే. జిల్లాకు చెందిన 1-2 నేతలు మినహాయిస్తే మావోయిస్టు పార్టీలో ఎవరూ లేరని పోలీసులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 1980-90 దశాబ్దాల్లో పీపుల్స్ వార్ కార్యక్రమాలు ఎక్కువగా ఉండేవి. అప్పుడున్న సమస్యల కారణంగా వరంగల్లోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐ, ఆర్ఈసి, మెడికల్ కాలేజీలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు పీపుల్స్ వార్లో చేరి కొన్నేళ్ల పాటు పనిచేశారు. కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోగా మరికొంతమంది లొంగిపోయారు. 2010 తర్వాత పెరిగిన నిర్బంధం వల్ల ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువ మంది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్కు తరలి వెళ్లారు. ప్రస్తుతం నరహరి లొంగుబాటుతో ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు శకం ముగిసినట్టయిందని పోలీసు అధికారులు చెబుతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలట. ఏమో డంప్ అంటే నేను పైసలేమనుకున్నా, పైసలు కూడా ఉన్నట్టునే కానీ ఇందులో ₹1 కోటి పైగా నగదు ఉందట. ₹1 కోటి పైగా నగదు, ఆధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలట. 3 AK-47, 3 SLR రైఫిల్స్, మరో 2 తుపాకులు, బిజిల్ రాకెట్, ఎలక్ట్రానిక్ బాంబు పరికరంతో పాటు భారీ మొత్తంలో పేలుడు పదార్థం రికవరీ చేసుకున్నారట. సో ఇట్లా ఈ నోట్ల కట్టలని పేర్చిరు చూడండి.